నమస్కారం. వెల్కమ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన, చాలా పవర్ఫుల్ అయిన 3 వాక్యాల ఫిలాసఫీని డీకోడ్ చేయబోతున్నాం ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు మన లోపలున్న శక్తితో దాన్ని ఎలా జయించాలి అనే విషయాన్ని చాలా డీప్గా, అలాగే సింపుల్గా విశ్లేషిద్దాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా ఈ కొటేషన్లోకి డైవ్ చేద్దాం. ఇక్కడేముందంటే, జీవితంలో మనల్ని మోసం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్ల వల్ల మనం ఆగిపోవద్దు. మన కష్టం, మన నిజాయితీ చివరికి మనల్ని గెలిపిస్తాయి. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కానీ ఒక్కసారి దీని లోపల ఉన్న ఎమోషన్ను ఫీల్ అవ్వండి. ఇది జస్ట్ ఏదో క్యాజువల్గా చెప్పిన మాట కాదు, అక్షరాల ఒక పచ్చి జీవిత సత్యం. ఈ 3 లైన్లను మనం జాగ్రత్తగా విడదీసి చూస్తే అసలు మ్యాజిక్ ఏంటో, అందులో ఉన్న డెప్త్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన మొదటి సెక్షన్, మోసం అనే వాస్తవం. ఇక్కడే మన అసలు విశ్లేషణ మొదలవుతుంది. జీవితంలో మనల్ని మోసం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. ఇక్కడ మోసమనే పదం ఎంత బరువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, రైట్? ఈ లైన్ మనకు ఎలాంటి ఫేక్ పాజిటివిటీని ఇవ్వట్లేదు. జీవితంలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన ఒక చేదు నిజాన్ని డైరెక్ట్గా మొహం మీద కొట్టినట్టు చెబుతోంది. మన లైఫ్ జర్నీలో మనల్ని కిందకు లాగేవాళ్లు, మనల్ని చీట్ చేసేవాళ్లు తప్పకుండా ఉంటారనే ఒక అన్స్టాపబుల్ రియాలిటీని ఇది యాక్సెప్ట్ చేస్తోంది. అఫ్కోర్స్ ఆ రియాలిటీని ముందుగా గుర్తించడమే మన ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన అస్సలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్కి మన లోపలున్న పవర్కి మధ్య ఉన్న ఆ పెద్ద డిఫరెన్స్. ఒకవైపు చూస్తే ఎదుటివాళ్లు చేసే మోసాలు, వాళ్ల కుట్రలు ఉంటాయి. అవన్నీ మన చేతుల్లో లేని, మనం ఏమాత్రం కంట్రోల్ చేయలేని విషయాలు, అవునా? కానీ మరొకవైపు మన పట్టుదల, మన ఫోకస్ ఉంటాయి చూశారు, అవి 100% మన చేతుల్లోనే ఉంటాయి. అంటే ఈ ఫిలాసఫీ మన అటెన్షన్ని ఎదుటివాళ్ల తప్పుల్నించి నేరుగా మన బలాలు, మన క్యారెక్టర్ వైపుకి టర్న్ చేస్తోందన్నమాట. ఇక సెక్షన్ 2, పట్టుదలతో నిలబడే ఎంపిక, ద చాయిస్ టు పర్సివియర్. ఈ నెక్స్ట్ లైన్ చూడండి, కానీ వాళ్ల వల్ల మనం ఆగిపోవద్దు. ఇది జస్ట్ ఒక చిన్న అడ్వైజ్ లాగా అనిపించొచ్చు, కానీ యాక్చువల్గా ఇదొక స్ట్రాంగ్ కమాండ్. ఎవరో మోసం చేశారని ఏడుస్తూ అక్కడే స్ట్రక్ అయిపోకుండా మన ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు అని ఇది గట్టిగా వార్న్ చేస్తోంది. మనకు ద్రోహం చేసిన వాళ్లకోసం మన టైంని, మన గోల్స్ని ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? నో వే! అసలు ఈ ఆగిపోకూడదు అని డిసైడ్ అవ్వడమే మన మెంటల్ స్ట్రెంగ్త్కి అసలైన టెస్ట్. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ మొత్తం కొటేషన్కి ఇదొక బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ ప్రాసెస్ ఎలా బిల్డ్ అవుతుందో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకిక్కడ ఒక క్లియర్ జర్నీ కనిపిస్తుంది. స్టెప్ 1లో మోసం ఉందని యాక్సెప్ట్ చేశాం. ఇక ఫైనల్ స్టెప్ 3లో ఉన్న సూపర్ విక్టరీని అందుకోవాలంటే ఈ మధ్యలో ఉన్న సెకండ్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఆగిపోవడానికి నో చెప్పడం. ఎప్పుడైతే మనం ఎవరెన్ని చేసినా నేను ముందుకు వెళ్తాను అని బలంగా ఫిక్స్ అవుతామో, అప్పుడే ఆ మోసానికి, మన సక్సెస్కి మధ్య ఒక అద్భుతమైన బ్రిడ్జ్ ఏర్పడుతుంది. ఇక మన 3వ, అలాగే ఆఖరి సెక్షన్, అంతిమ విజయం, ది అల్టిమేట్ రివార్డ్. ఇక్కడ ముఖ్యంగా 2 మాటల్ని మనం హైలైట్ చేసుకోవాలి. 1 కష్టం, 2 నిజాయితీ. నిజం చెప్పాలంటే ఇవే మన బ్రహ్మాస్త్రాలు. ఈ ఫిలాసఫీ ఈ 2 క్వాలిటీస్ని ఎంత హై లెవెల్లో ఉంచుతోందంటే, ఇవి మన దగ్గర ఉంటే చాలు, గెలుపు మన జేబులో ఉన్నట్టే అని బల్లగుద్దిమాయి చెబుతోంది. కష్టమంటే మన పనిమీద మనకున్న డెడికేషన్. మరి నిజాయితీ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన వాల్యూస్ మీద మనం నిలబడే తీరు. ఈ 2 గనక తోడైతే ఎంతటి మోసాన్నైనా సరే ఈజీగా బీట్ చేసే ఒక రేర్ పవర్ మనకొచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ క్రూషియల్ పాయింట్ ఇది. సో ఇక్కడ ఫైనల్గా అసలైన పాయింట్ ఏంటంటే, మన కష్టం, మన నిజాయితీ చివరికి మనల్ని గెలిపిస్తాయి. ఈ లాస్ట్ లైన్ మొత్తం కథని ఒకే దగ్గరికి తీసుకొచ్చేసింది. టెంపరీగా చూస్తే మోసం చేసేవాళ్లు విన్నైనట్టు అనిపించొచ్చు, కానీ లాంగ్ రన్లో, అంటే చివరికి మన హార్డ్ వర్క్, మన ఆనెస్టీ మాత్రమే మనకు రియల్ సక్సెస్ని ఇస్తాయి. ఏ నెగటివ్ ఫోర్స్ అయినా సరే మన లోపలున్న ఈ 2 బ్రాండ్ వాల్యూస్ ముందు తల వంచాల్సిందే అని ఈ వాక్యం మనకొక సాలిడ్ గ్యారంటీ ఇస్తోంది. ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. లైఫ్లో మనం ఫేస్ చేసే మోసాలను, కష్టం, నిజాయితీల మీద మనకున్న ఈ ఫోకస్ ఎలా డామినేట్ చేయగలదు? అంటే ఎదుటివాళ్ల బిహేవియర్ని మనమేమీ మార్చలేం కదా, కానీ మన హార్డ్ వర్క్, మన జెన్యూనిటీనే వెపన్స్గా చేసుకుంటే
ఎవరైనా ఏ స్థాయికైనా చేరుకోగలరు అని మీకు అనిపించట్లేదా? ఎగ్జాక్ట్లీ! మనల్ని గెలిపించేది బయటెక్కడో లేదు, అది మనలో ఉన్న ఆ కష్టం, నిజాయితీల్లోనే దాగి ఉంది. ఈ విశ్లేషణ మీ ఆలోచనలకి ఒక మంచి స్పార్క్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మరి దీనిపై మీ థాట్స్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి.